ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? పంచదార మానేస్తే చాలా మేలు జరుగుతుందని చాలా మంది చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు నిజం? మరి పంచదార మానేస్తే నిజంగా మేలు జరుగుతుందా? అదే వీడియోలో తెలుసుకుందాం. పంచదారను మన ఆహారంలో భాగంగా తీసుకోవడం మానేస్తే చాలా చాలా మంచిదని, ఆరోగ్యానికి చాలా మంచిదని మరి ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే ఇదే మాటను శాస్త్రవేత్తలు, నిపుణులు కానీ, సెలబ్రిటీలు కానీ ఇలా చాలా మంది కామన్గా చెప్తూ ఉంటారు, పంచదార తీసుకోవడం మానేయాలని. ఈ మాట చాలాసార్లు మనం వింటూ ఉంటాం. అసలు పంచదార తీసుకోకపోతే ఏమవుతుంది? ఎందుకంటే పంచదార లేకుండా మనం, అంటే స్వీట్ లేకుండా, చక్కెర లేకుండా అసలు మనం టీ కానీ, కాఫీలు కానీ, లేదంటే ఏదైనా స్వీట్ కానీ మనం తప్పకుండా అందులో వేసి తింటూ ఉంటాం. మరి మనకు చాలా బాగుంటుంది, తినాలనిపిస్తుంది. మరి ఇది నిజమే. కానీ నిజంగా మానేస్తే మేలు జరుగుతుందా? వారు చెప్పేది నిజంగా అక్షరాల శారీరకంగా, మానసికంగా కూడా మనలో మార్పులు చోటు చేసుకుంటాయని మరి ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పంచదార మానేయడం డ్రగ్స్ను మానేయడంతో సమానమని అంటున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ప్రయత్నించి చూడండి. పంచదార లేకుండా ఒక 21 రోజు మీరు ప్రయత్నించండి. మీ ఆలోచనలో మార్పు వస్తుంది, అలాగే మీ ఆరోగ్యంలో కూడా మార్పు వస్తుందని అంటున్నారు. అసలు పంచదారకు ఆలోచనలకు సంబంధం ఏంటి? ఇది నిపుణులు అంటున్న మాట. మనకు నచ్చిన స్నాక్స్ కానీ, ఆహారం తీసుకున్నప్పుడు మనలో ఆలోచనలో మార్పు వస్తుంది. ఆ క్షణం ఎంతో ఆనందంగా అనిపించడం మనం గమనించే ఉంటూ ఉంటాం. అందుకు కారణం మనకు ఆనందాన్ని ఇచ్చే హార్మోన్లు విడుదల అవడమే కారణం అంటున్నారు నిపుణులు. అదే జరుగుతుంది పంచదార మానేసిన మొదట్లో. కానీ ఇది కాస్త రివర్స్లో ఉంటుంది. పంచదార మానేసిన కొత్తలో కాస్త చిరాకు, కోపం లాంటివి కూడా ఉంటాయి. ఎందుకంటే నచ్చిన ఫుడ్ తినకపోవడం వల్ల. కానీ ఒక వారం నుండి 10 రోజులు గడవగానే మనలో మార్పు కనిపిస్తుంది. మనలో కొత్త మార్పులు వస్తాయి. నీరసం స్థానంలో కొత్త శక్తి వస్తుంది. శరీరం కూడా ఎంతో తేలిగ్గా, ఉత్సాహంగా ఉన్న భావన కలుగుతుంది అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పంచదారను మానేయడంతో పాటు దాని స్థానంలో మంచి డ్రింక్ను తాగడం అలవాటు చేసుకుంటే చాలా మంచిది. అది కూడా స్వీట్ లేకుండా, అంటే ఫ్రూట్ జ్యూస్ లాగా ఏదైనా తీసుకోవడం మంచిది. ఇక హాయిగా నిద్రపోతే ఆ హుషారే వేరుంటుంది. రోజంతా ఎంతో ఉత్సాహంగా, ఎనర్జెటిక్గా ఉంటారు. మరి ఆరోగ్య నిపుణులు చెప్తున్న అభిప్రాయం ఏంటంటే రోజుకు కనీసం 8 నుంచి 9 గంటల పాటు నిద్రపోవాలి. కానీ నేటి యువత కానీ ఎవరైనా కూడా కనీసం 7 గంటలు కూడా నిద్రపోవడం లేదు. ఇక ఆఫీస్కి వెళ్ళినప్పుడు చాలా మత్తుగా, చిరాగ్గా మనకు అనిపిస్తుంది. పని కూడా సరిగ్గా చేయలేం. వీటన్నిటికీ పంచదార మానేయడం ద్వారా చెక్కు పెట్టొచ్చని అంటున్నారు. పంచదారకు స్వస్తి పలికితే చక్కని నిద్రకు వెల్కమ్ చెప్పినట్లనే అంటున్నారు నిపుణులు. మరి నిజంగా 21 రోజు ప్రయత్నించండి. దీనివల్ల లాభాలు ఏంటంటే, ప్రస్తుత కాలంలో ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్యల్లో బరువు ఒకటి. చాలా మంది బరువు అదుపులో పెట్టుకోవడానికి, తగ్గడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటి ప్రయత్నాల్లో ఉంటే పంచదారకు గేట్లు మూసేయడం చాలా అవసరం అయింది. అప్పుడే బరువు తగ్గడమైనా, అదుపు చేసుకోవడమైనా సాధ్యమవుతుంది. బరువు తగ్గి స్లిమ్గా, ఫిట్గా కనిపించాలని మీ కళ మరి నిజం కూడా అవుతుంది. అలాగే పంచదార మానేస్తే అందంగా కూడా తయారవుతారు. పంచదార మానేయడం వల్ల ముఖంపై పింపుల్స్, దురదలు, చర్మ సమస్యలు వంటివన్నీ తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. పంచదార మానేసి నేచురల్ షుగర్స్ని తీసుకోవడం వల్ల చర్మం పొరల్లోని కొలజిన్ అనే పదార్థంపై అనుకూల ప్రభావం పడుతుంది. దానివల్ల చర్మంపై ముడతలు, మచ్చలు దూరమై మచ్చలేని చందమామలా మెరిసిపోవడం ఖాయమంటున్నారు చర్మ నిపుణులు. అలాగే అందంగా కనిపించాలి అని అనుకుంటే తప్పకుండా, అలాగే ఆరోగ్యంగా ఉండాలి అని అనుకుంటే మరి ఇంకెందుకు ఆలస్యం? మరి షుగర్కు నో చెప్పేయండి. అలాగే ఆరోగ్యంగా, అందంగా మారిపోవడానికి ప్రయత్నించండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.